హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కొన్ని క్విజెస్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, నువ్వు ఎప్పుడు పంపించావు? నువ్వు ఎప్పుడు పంపించావు? ఏ, వెన్ డూ యూ సెండ్? బి, వెన్ డిడ్ యూ సెండ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ డిడ్ యూ సెండ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వెప్పుడు పంపిస్తావు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడు వస్తావు? ఏ, వెన్ షుడ్ యూ కమ్? బి, వెన్ డూ యూ కమ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ డూ యూ కమ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వెన్ షుడ్ యూ కమ్ అంటే మీరు ఎప్పుడు రావాలి అని. సో అందుకే బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను అతన్ని వెళ్ళనివ్వలేదు. నేను అతన్ని వెళ్ళనివ్వలేదు. ఏ, ఐ డిడ్ నాట్ లెట్ హిమ్ గో. బి, ఐ డోంట్ లెట్ హిమ్ గో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ డిడ్ నాట్ లెట్ హిమ్ గో. బి యొక్క మీనింగ్ ఏంటంటే ఐ డోంట్ లెట్ హిమ్ గో అంటే నేను అతన్ని వెళ్ళనివ్వను అని. నెక్స్ట్ వన్, నీకు ఎవరిచ్చారు? నీకు ఎవరిచ్చారు? ఏ, హూ గివ్స్ యూ? బి, హూ గేవ్ యూ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ హూ గేవ్ యూ. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే హూ గివ్స్ యూ అంటే నీకెవరిస్తారు అని. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఏమేం పంపించావు? నువ్వు ఏమేం పంపించావు? ఏ, వాట్ ఆల్ డూ యూ సెండ్? బి, వాట్ ఆల్ డిడ్ యూ సెండ్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ ఆల్ డిడ్ యూ సెండ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వాట్ ఆల్ డూ యూ సెండ్ అంటే నువ్వు ఏమేం పంపిస్తావు అని. నెక్స్ట్ వన్, మీరిప్పుడు వెళ్ళాలా? మీరిప్పుడు వెళ్ళాలా? ఏ, డూ యూ గో నౌ? బి, షుడ్ యూ గో నౌ? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ షుడ్ యూ గో నౌ. ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే డూ యూ గో నౌ అంటే నువ్వు ఇప్పుడు వెళ్తావా అని. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను రేపు పంపిస్తాను. నేను రేపు పంపిస్తాను. ఏ, ఐ సెండ్ టుమారో. బి, ఐ విల్ సెండ్ టుమారో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఐ విల్ సెండ్ టుమారో. ఐ సెండ్ టుమారో అనేది రాంగ్. ఐ సెంట్ అంటే ఏంటి, ఆల్రెడీ పంపించాను. ఓకేనా, పాస్ట్లో వచ్చేటప్పుడు సెంట్ వస్తుంది. సో ఇక్కడ ఫ్యూచర్ గురించి ఉంది కాబట్టి విల్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ వన్, నేను రేపు ఎక్కడ ఉండాలి? నేను రేపు ఎక్కడ ఉండాలి? ఏ, వేర్ షుడ్ ఐ బీ టుమారో? బి, వేర్ విల్ ఐ బీ టుమారో? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వేర్ షుడ్ ఐ బీ టుమారో. బి యొక్క మీనింగ్ ఏంటంటే నేను రేపు ఎక్కడ ఉంటాను అని. ఎక్కడ ఉంటాను వేరు, ఎక్కడ ఉండాలి వేరు. సో అందుకే మనకి ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు నీ టాస్క్ కంప్లీట్ చేసావా? నువ్వు నీ టాస్క్ని కంప్లీట్ చేసావా? ఏ, డూ యూ కంప్లీట్ యువర్ టాస్క్? బి, డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్? యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ డిడ్ యూ కంప్లీట్ యువర్ టాస్క్.
ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే డూ యూ కంప్లీట్ యువర్ టాస్క్ అంటే నువ్వు నీ టాస్క్ని కంప్లీట్ చేస్తావా అని. చేస్తావా వేరు, చేసావా వేరు. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అతనిని వెళ్ళనివ్వండి. అతన్ని వెళ్ళనివ్వండి. ఏ లెట్ హిమ్ గో, బి లెట్ హిమ్ వెంట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ లెట్ హిమ్ గో. సో బి యొక్క మీనింగ్ ఏంటంటే లెట్ హిమ్ వెంట్ అనేది రాదు, లెట్ హిమ్ గో అనే వస్తుంది. సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆమె ఎప్పుడు నేర్చుకుంది. ఆమె ఎప్పుడు నేర్చుకుంది. ఏ వెన్ డస్ షీ లెర్న్, బి వెన్ డిడ్ షీ లెర్న్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వెన్ డిడ్ షీ లెర్న్. ఇక్కడ ఏ యొక్క మీనింగ్ ఏంటంటే వెన్ డస్ షీ లెర్న్ అంటే ఆమె ఎప్పుడు నేర్చుకుంటుంది అని. నేర్చుకుంటుంది వేరు, నేర్చుకున్నది వేరు. ఓకేనా. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేను ఎలా రావాలి. నేను ఎలా రావాలి. ఏ హౌ విల్ ఐ కమ్, బి హౌ షుడ్ ఐ కమ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ బి హౌ షుడ్ ఐ కమ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే హౌ విల్ ఐ కమ్ అంటే నేను ఎలా వస్తాను అని. నెక్స్ట్ వన్, ఆమెకు జాబ్ వచ్చింది. ఆమెకు జాబ్ వచ్చింది. ఏ షీ గెట్స్ ఎ జాబ్, బి షీ గాట్ ఏ జాబ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ షీ గాట్ ఏ జాబ్. ఏ యొక్క మీనింగ్ ఏంటంటే ఆమెకు జాబ్ వస్తుంది అని. ఓకేనా. సో అందుకే మనకి బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నువ్వు ఏం తింటావు. నువ్వు ఏం తింటావు. ఏ వాట్ డూ యూ ఈట్, బి వాట్ డిడ్ యూ ఈట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ డూ యూ ఈట్. బి యొక్క మీనింగ్ ఏంటంటే నువ్వేం తిన్నావు అని వస్తుంది. సో అందుకే మనకి ఏ అనేది రైట్ ఆన్సర్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.